హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతో మా అత్తమ్మ ప్రేమగా పంపించిన మునక్కాయల్ని ఒకరోజు తినేయడం ఇష్టం లేక మేతి మునక్కాయ ఊరగాయ తయారు చేశాను. మరి ఆ వీడియో షేర్ చేసుకోబోతాను, చూసేది. దీనికోసం ఒక కప్పు ఆవాలు, ఒక కప్పు మెంతులు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక మంచి సువాసన వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. దగ్గరే ఉండి చేసుకోవాలి, లేకపోతే మాడిపోయిందంటే మనకి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మునక్కాయల్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. బాండల్లో ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం తయారు చేసేది ఊరగాయ కనుక. ఆ తర్వాత మునక్కాయలు వేసేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మునక్కాయలు వేసి 1 or 2 minutes ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువ హీట్ అయిందనుకోండి, మనకి మునక్కాయలు అనేది చెదురు అయిపోతాయి అన్నమాట. ముక్కలాగా గట్టిగా అలాగే ఫ్రై అవ్వాలి అంటే జస్ట్ 2 minutes ఉంచితే మనకి ఈ విధంగా వాడినట్టుగా తయారవుతాయి. ఈ స్టేజ్లో మనం దించేసి చల్లారిన తర్వాత తగినంత సాల్ట్, కారం యాడ్ చేసేసేయాలి. ఈలోపు మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నటువంటి ఆవాలు, మెంతుల్ని ఫైన్గా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని ఫైన్గా పౌడర్ చేద్దాం అని నేను అనుకున్నాను. బట్ అది కాస్త అడ్డుదిడ్డంగా దేనికి పనికి రాకుండా తయారైపోయింది అనమాట. అప్పుడు వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆల్రెడీ హీట్ చేసినటువంటి ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఇందులో వేసాను అనమాట. వేసేటప్పటికి అది చక్కగా ఫైన్గా పేస్ట్ లాగా తయారైంది. సో ఎలాగో కలా మనకి కావాల్సిన పేస్ట్ అయితే తయారైపోయింది. ఈ పేస్ట్ని తీసుకెళ్ళేసి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నటువంటి మునక్కాయల్లో మిక్స్ చేసేసాను. దీన్ని వెంటనే అయినా మనం తినేయచ్చు. 2 days అలా ఉంచేసి బాగా చల్లారిన తర్వాత ఒక మంచి క్లాత్ కప్పేసి లేదా ఒక గ్లాస్ జాడీలోకి మనం షిఫ్ట్ చేసేసి హ్యాపీగా 2 days తర్వాత అయినా తినేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.